ఐక్యూ G9X లాంచ్ చేసింది. యాక్చువల్గా ఈ మొబైల్ ఏం కాదు, ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. వివో T3X మొబైల్ ఉంది కదా, అదే మొబైల్ని ఇప్పుడు ఐక్యూ G9X పేరు మీద అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ T3X అన్బాక్సింగ్ మన ఛానల్లో ఉంది, చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చూసేయండి. సో ఈ మొబైల్ ప్రైస్ మనం అనుకున్న ప్రైస్లో తీసుకొచ్చారు, ఎందుకంటే వివో T3X ఏ ప్రైస్లో తెచ్చారో అదే ప్రైస్లో తీసుకొచ్చారు. 4GB 128GB వేరియంట్ 12,999 రూపాయలు, 6GB 128GB వేరియంట్ 14,499 రూపాయలు, 8GB 128GB వేరియంట్ 15,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. మే 21 తారీఖు నుంచి వీటిని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. 5G మొబైలే, తీసుకోవాలంటే తీసుకోవచ్చు, పర్వాలేదు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి యాపిల్ అండ్ శాంసంగ్ వీళ్ళిద్దరూ ఒకరినొకరు కెలుక్కోవడం మామూలే, సర్వసాధారణమేనట. అంటే ఒకప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయింది ఇది, ఇప్పుడు నుంచి కాదు. అంటే శాంసంగ్ తీసుకొచ్చే యాడ్తో యాపిల్ని ఫోక్ చేస్తుంటుంది, అంటే వాళ్ళని కెలుగుతుంటుంది, ఏదో రకంగా ఎటకారంగా వాళ్ళని అయితే వ్యంగ్యంగా వాళ్ళ మీద యాడ్స్ అయితే తీసుకొస్తుంది. యాపిల్ కూడా అలాగే చేస్తుంది. కాకపోతే శాంసంగ్ తీసుకొచ్చినంత తొందరగా అన్ని యాడ్స్ని అయితే యాపిల్ ఎప్పుడు తీసుకురాలేదు. అయితే రీసెంట్గా యాపిల్ ఐప్యాడ్ ప్రో ఉంది కదా, దానికి సంబంధించి క్రష్ అని ఒక యాడ్ తెచ్చింది. దీనికి సంబంధించి వ్యతిరేకత కూడా బాగా ఎదుర్కొంది అనమాట యాపిల్. దీన్ని ఆల్రెడీ మనం టెక్నిక్స్లో కూడా చెప్పుకున్నాము. వీళ్ళు క్రియేటివ్ ప్రోడక్ట్స్ ఉంటాయో వీటన్నిటిని పెట్టి వాటిని క్రష్ చేసేసి ఆ క్రష్ పైకి లేసినప్పుడు అక్కడ మనకి ఐప్యాడ్ ప్రో అయితే కనిపిస్తుంది. ఈ రకంగా వాళ్ళు యాడ్ తీసుకొచ్చారు, చాలామంది వ్యతిరేకించారు. సో దానికి నెగిటివ్ కామెంట్స్ పడ్డాయి. తర్వాత యాపిల్ దానికి అపాలజీ కూడా చెప్పిందనమాట, అంటే క్షమాపణ కూడా కోరింది. సో ఇలాంటి యాడ్ తెచ్చినందుకు అయితే అయిపోయింది అదంతా. ఇప్పుడు యాపిల్కి కౌంటర్గా ట్యాబ్ S9 సిరీస్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఒక యాడ్ని అయితే రిలీజ్ చేశారు. సో ఈ యాడ్లో వీళ్ళు చూపిస్తుంది ఏంటంటే, ఏవైతే క్రష్ చేసిన ఐటమ్స్ ఉంటాయో అందులో ఒక గిటార్ తీసుకొని ట్యాబ్ S9లో టోన్ సెట్ చేసుకొని ఆ గిటార్ని వాయిస్తున్నట్టుగా ఈ యాడ్ అయితే క్రియేట్ చేశారు. వీళ్ళు ఏంటంటే క్రియేటివిటీ కెనాట్ బి క్రష్డ్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో చూసారా వీళ్ళ క్రియేటివిటీ, ఒకవైపు నుంచి యాపిల్ ఫోక్ చేస్తూనే వీళ్ళు అడ్వర్టైజ్ అయితే చేసుకుంటున్నారు. ఇక అలాగే శాంసంగ్ F55 5G మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది కదా, అంటే ఈ మొబైల్ని 17వ తారీఖున లాంచ్ చేయాలి. సో రేపు లాంచ్ చేయాలి, కానీ దీన్ని పోస్ట్ పోన్ చేసినట్టుగా అయితే ఇప్పుడు న్యూస్ వస్తుంది. వీళ్ళు మే 27వ తారీఖున అయితే ఈ మొబైల్ని లాంచ్ చేయాలని చూస్తున్నారు. సో దీనికి కారణం కూడా మనకు తెలిసిందే, ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాము, వరుసగా మొబైల్ లాంచింగ్స్ అయితే ఉన్నాయి. సో ఈ మొబైల్లో ఆల్రెడీ మనకు తెలిసిందే M55 మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నారు. ఆ మొబైల్ ప్రైస్ 30,000 పెట్టారు. ఇప్పుడు లాంచ్ అవుతున్న మొబైల్ దీనికన్నా బాబు లాంటి మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి, అవి కూడా మనకి అండర్ 30,000లో రాబోతున్నాయి. సో వాటిని తీరిని బట్టి వీళ్ళు ఈ మొబైల్ని లాంచ్ చేసి ప్రైస్ సెట్ చేస్తారనుకుంటా, ఎందుకంటే ఇందులో స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. 30,000 రూపాయలు అలా సెగ్మెంట్ తేవాలని వీళ్ళైతే భావిస్తున్నారు, మరి ఏం చేస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ మనం వివో Y200 ప్రో, ఈ మొబైల్ మన ఇండియా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. మే 25వ తారీఖున ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. ఈ మొబైల్ ఏం కాదు, వివో ఇంతకుముందు తీసుకొచ్చిన V29 మొబైల్ ఉంది కదా, అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి ఇప్పుడు మళ్ళీ మార్కెట్లోకి అయితే వదలబోతున్నారు. ఈ మొబైల్ మనకి లాస్ట్ ఇయర్ అనుకుంటూ వచ్చింది V29, దాన్ని మళ్ళీ రీబ్రాండ్ అయితే చేస్తున్నారన్నమాట. అండర్ 25,000 ఈ మొబైల్ తీసుకురావాలని వీళ్ళైతే చూస్తున్నారు. కర్వ్ డిస్ప్లేతోనే వస్తుంది, స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే ఉండబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో 12 అండ్ 12 ప్రో, ఈ రెండు మొబైల్స్ సంబంధించిన రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్స్ మనకి 23వ తారీఖున వీళ్ళు చైనాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. నెక్స్ట్ మంత్ మన ఇండియాలోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇందులో మనకి ఫ్లాట్ డిస్ప్లే కనిపిస్తుంది, ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే బ్యాక్ సైడ్ ఉంది, అలాగే ఫ్లాష్ లైట్ కనిపిస్తుంది అనమాట. మరి ఫ్లాట్ డిస్ప్లే తీసుకొస్తున్నారు, మరి ఇప్పుడున్న కర్వ్ డిస్ప్లేస్తో ఈ పోటీ పడతాయి లేదా అనేది అయితే చూడాలి. బాక్స్ ఫ్రేమ్తో అయితే రాబోతుంది. పింక్, డార్క్ పర్పుల్, అలాగే సిల్వర్ 3 కలర్స్లో అయితే ఇవి అయితే ఉండబోతున్నాయి. MediaTek Dimensity 9200 ప్రాసెసర్తో మనకి ప్రో వేరియంట్ అయితే ఉండబోతుంది. ఇది స్టార్ స్పెషల్ ఎడిషన్ అని చెప్పి అయితే తీసుకురాబోతున్నారు ఈ ప్రాసెసర్ని. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, సిగ్నల్ లేని చోట కూడా బ్లూటూత్ సపోర్ట్తో వీటి నుంచి మన కాల్స్ కూడా మాట్లాడవచ్చు అని చెప్పి మనకి కొన్ని రూమర్స్ కూడా వచ్చినాయి. సో చూడాలి మరి లాంచ్ చేస్తే కానీ తెలియదు. ఇంకా Dimensity 8250 ప్రాసెసర్తో లేదంటే 8300 ప్రాసెసర్తో మనకి నాన్ ప్రో వేరియంట్ అయితే రాబోతుంది.